ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. అదే మనం అందరం అభిమానించే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కెప్టెన్సీ అప్డేట్. ఆరెంజ్ ఆర్మ్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యే విధంగా ప్యాట్ కమిన్స్ ప్లేస్ లో ఈశాన్ కిషన్ ను తాత్కాలిక కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ప్యాట్ కమిన్స్ తిరిగి ఎప్పుడు వస్తాడు, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అసలు మెయిన్ విషయానికి వస్తే మన రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇప్పుడు గాయం వల్ల కొన్ని మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. లాస్ట్ సీజన్లో ప్యాట్ కమిన్స్ టీంను చాలా బాగా లీడ్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన లేకపోవడం టీంకు ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి. రికవరీ అవడానికి కొంచెం టైం పడుతుందని మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. సో ఆయన తిరిగి వచ్చే వరకు ఒక నమ్మకమైన ప్లేయర్ కు కెప్టెన్సీ ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ డిసైడ్ అయింది. ఈశాన్ కిషన్ ను కెప్టెన్ గా సెలెక్ట్ చేయడం చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. కానీ ఈశాన్ కు అగ్రెసివ్ మైండ్ సెట్ ఉంది. అలాగే వికెట్ కీపర్ గా గ్రౌండ్ మొత్తం మీద గ్రిప్ ఉంటుంది. యంగ్ ప్లేయర్లతో ఈశాన్ కు ఉన్న బాండింగ్ చాలా హెల్ప్ అవుతుంది. సీనియర్ మేనేజ్మెంట్ ఒపీనియన్ ప్రకారం ఈశాన్ డైనమిక్ లీడర్షిప్ కు మన బ్యాటింగ్ లైనప్ కు కూడా ఒక బెస్ట్ ఇస్తుంది. అభిషేక్ శర్మతో కలిసి ఓపెన్ చేసే ఈశాన్ ఇప్పుడు టీంను ఎలా నడిపిస్తాడో చూడడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈశాన్ కు తోడుగా మన లోకల్ హీరో యంగ్ స్టార్ అభిషేక్ శర్మను వైస్ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. ఈ ఇద్దరు యంగ్ డైనమిక్ డ్యూయోగా టీమ్ ను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. అభిషేక్ కు ఎస్ఆర్హెచ్ సెటప్ మీద మంచి గ్రిప్ ఉంది. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ లో ఈశాన్ కు అభిషేక్ చాలా హెల్ప్ చేయొచ్చు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎస్ఆర్హెచ్ కి కొత్త ఎనర్జీని తీసుకొస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కెప్టెన్సీ మారిన తర్వాత ప్లేయింగ్ 11 లో ఏమి మార్పులు ఉన్నాయి, కమెంట్స్ లేకపోవడం, బౌలింగ్ యూనిట్ కొంచెం వీక్ గా ఉంటుందా, లేదా వేరే ఓవర్సీస్ బౌలింగ్ ఎవరు వేస్తారు, ఈశాన్ కెప్టెన్సీలో బౌలింగ్ చేంజెస్ ఎలా ఉంటాయనేది చూడాలి. కానీ బ్యాటింగ్ లో మాత్రం ఎస్ఆర్హెచ్ ఇంకా అగ్రెసివ్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ నుంచే పవర్ ప్లేలో 4లు 6ల వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది విషయం. ఈశాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా సక్సెస్ అవుతాడా? ప్యాట్ కమిన్స్ తొందరగా తిరిగి రావాలని మనందరం కోరుకుందాము. మీకు ఏమనిపిస్తుంది? ఈశాన్ కెప్టెన్సీ ఎస్ఆర్హెచ్ కు సెట్ అవుతుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.